పోలీస్ ఉద్యోగంలో ఉండగా మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన ఇదిగో ఇది సాధించాను అని చెప్పేది ఏమైనా ఉందా? అప్పుడు నాకు ప్రైమ్ మినిస్టర్ పోలీస్ మెడల్ వచ్చింది ఫర్దర్. పోలీస్ ఉద్యోగంలోంచి అనవసరంగా వచ్చానే రాజకీయాల్లోకి అనిపించిన సంఘటన ఏమైనా ఉందా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, సంతృప్త స్థాయిలో మీ హామీల అమలు తీరు జరుగుతుంది. ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం, అలాగే నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇవ్వటం, ఇప్పుడు మీరు చెప్పినవి ఇవి అటకెక్కించినట్టేనా? చాలా బాధాకరమైన పరిస్థితి ఖజానాకు ఉంది సార్. ఏడాది 15 నెలల కాలంలో అంత తప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా రాష్ట్రం ఇప్పుడు శ్రీలంక అయిపోదా? రాజధానిలోనేమో 1,00,000 కోట్లు వరకు పెట్టాలనుకుంటున్న వాళ్ళు మెడికల్ కాలేజీకి 5-6 వేల కోట్లు పెట్టడానికి ఎందుకు వాళ్ళు వెనకడుగు ఇస్తున్నారు? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెట్టాడంటే నీ స్వార్థానికి బయలు, నీకు కావాల్సిన కమిషన్ నీకు వచ్చింది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అది బ్లాక్ మార్కెట్కి తరలించకుండా ఉంటే సమస్య వచ్చేది కాదు కదా అనేది జేపీ నడ్డా ఇచ్చిన ఆన్సర్లో నా దగ్గర ఉందా లెటరు. మీరేం చెప్తారు? ఇది మీ వైఫల్యం అనుకుంటున్నారా? రాజధాని 3 ఏళ్లలో అవుతుందని చెప్తున్నారుగా, అయిపోతుందా? 3 ఏళ్లలో రాజధాని అంతా అయిపోతుందని నేనంత పిచ్చిగా నేను చెప్పను. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన, మీరు పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు కదా, గతంలో ఉన్న రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి తేడా ఏం కనపడింది? ఎంత ఎవిడెన్స్ ఉంటాడు సార్? వేసేయండి సార్. లిక్కర్ కేసులోనేనా? లిక్కర్ కేసులోనే. ఇప్పుడు మీరు ఏదో గవర్నర్ అవుతారని వినపడుతుంది, నిజమేనా? నాకు చట్టసభల్లోకి వెళ్ళాలని మాత్రం ఉంది. గవర్నర్ ఇస్తే పార్టీకి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయం అంతేనంటారా? తెలుగుదేశం పార్టీకి సార్ నేను ఒకటి అడుగుతాను, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తున్న ప్రస్తుతం వర్ల రామయ్య గారు దాదాపుగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న సందేహాలు మొత్తం పటాపంచలేనట్టు అన్నమాట.